పెద్ద శిక్షలు పడిపోతాయి, అరెస్టులు జరుగుతాయి, ఉమ్, ఏదో జరిగిపోతుందని అయితే అనుకోవడం లేదు నేను. ఈ అమ్మాయి ఎంతో కొంత సెలబ్రిటీ. ఉమ్, ఆ సెలబ్రిటీ అనే అమ్మాయి నన్ను మోసం చేసింది అనే దాని తాలూకా ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. మేము రేపు ఎల్లుండో పెళ్లి చేసుకుని ఆ విల్లాలో కాపురం చేయబోతున్నాం అన్న. ప్రేమిస్తావా అయితే నాకు విల్లా కొని, పెళ్ళంటావా 5 కేజీల బంగారం కొని, ఇవి 2 కొనిచ్చిన తర్వాత నువ్వెవరో నేనెవరో అంటుంది అశ్వర్ రెడ్డి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే, అశ్వర్ రెడ్డి ధర్మేంద్ర అనే ఒక పర్సన్ దగ్గర, ఐటీ ఎంప్లాయీ దగ్గర 10 కోట్లు, ఆల్మోస్ట్ 10 కోట్లు, 9.5 కోట్లు 10 కోట్ల దాకా డబ్బులు తీసుకొని, ప్రేమాన్ని నమ్మించి, పిల్లని నమ్మించి, దాని తర్వాత విల్లా తీసుకొని 5 కేజీల బంగారం తీసుకొని తర్వాత గుడ్ బై చెప్తుందట. ఆ ధర్మేంద్రకి ఖాళీ కేసు పెట్టాడు. అది నిజమా కాదా అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే వాళ్ళ తండ్రి అయితే నిజమే అని చెప్పేసి అంటున్నాడు. అశ్వర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ నిజమే అంటున్నాడు. ఇది ఎంతవరకు నిజం? ఆ ధర్మేంద్ర నిజంగానే ధర్మం చేసిండా లేదా అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ప్రేమ పెళ్ళి బ్రేకప్ అంటుంది అశ్వర్ రెడ్డి. ప్రేమకి పెళ్ళికి 10 కోట్లు, ఆమెను పెళ్లి చేసుకోవాలంటే 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి. 10 కోట్లు అనేది కాదండి, అంటే అతను ఎన్ఆర్ఐ, ఇక్కడ ఈ దేశంలో కాదు అతను ఉండేది. ఆ వైవి ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తి విదేశీయుడు. ఆయన ఈ దేశానికి వచ్చినప్పుడు ఆయన తండ్రి గారు కేసు పెట్టాడు, ఆయన కాదు కేసు పెట్టింది. ఓకే. ఆయన తండ్రి గారు సత్యనారాయణ గారు కేసు పెట్టాడు, మా అబ్బాయి మోసానికి గురయ్యాడు అని. అంటే ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అశ్వర్ రెడ్డిని కలుసుకుని తను ఆవిడని ప్రేమిస్తున్నట్టుగా చెప్పి ఆ ప్రతిపాదన చేసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ అయ్యి, ఓకే నీ పెళ్ళిని నేను యాక్సెప్ట్ నీ ప్రేమని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని ఆవిడ కన్ఫర్మేషన్ ఇచ్చి నెమ్మదిగా తన ఆర్థిక అవసరాలు తీర్చుకుంటూ ఒక ప్లాట్ కొని, కొంత బంగారం కొని, ఈ కార్యక్రమాలలో విడతల వారీగా అతని దగ్గర నుంచి డబ్బు తీసుకుంటా ఉంది. నగల రూపంలోనూ ఇతరత్ర రూపాల్లోనూ ఈవిడ కొంత ఆస్తులు ప్రొక్యూర్ చేసింది. ఈ ప్రాపర్టీ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళకు వచ్చినటువంటి ఫిగరు 9.5 crore అని. 9.5 CR. సో ఆ డబ్బులకి మేము మోసపోయాం. అంటే పెళ్ళికి వాళ్ళ కుటుంబం కూడా ఓకే చెప్పింది, కానీ తర్వాత ముఖం చాటేస్తున్నారు అనేది ఈయన ఆరోపణ. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈ కేసు ఉండదా అనేది ఒక డౌట్. కానీ రోడ్డు మీదకి వచ్చేసింది విషయం. ఆవిడేమో నేను గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను అని ఆ తరహా ఫోటోలు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నట్టుగా కొన్ని ఫొటోస్ ఆవిడ సోషల్ మీడియాలో డంప్ చేస్తున్నారు. స్పిరిచువల్ పాత్ ఫొటోస్ పెడుతున్నారు. ఈ పెడుతున్నటువంటి క్రమంలో తన మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం దుష్ప్రచారంగా భావించి లీగల్గా నేను ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది, దయచేసి ఇలాంటి వార్తలు మీరు ప్రపంచం ముందు సర్క్యులేట్ చేయకండి అని ఒక వార్నింగ్ కూడా ఇచ్చేసింది ఆవిడ. అయితే ఇదే సమయంలో ఆవిడ తండ్రి గారు హుటాహుటిన వైజాగ్ నుంచి హైదరాబాద్ రావటము, ఇక్కడ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరపటము. అంటే సిసిఎస్లో ఆల్రెడీ కేసు ఫైల్ అయి ఉంది. కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళు చొరవ చూపి వెళ్ళి అరెస్ట్ చేస్తే ఏమిటి పరిస్థితి? కాబట్టి ముందస్తు బెయిల్కి ఏదైనా ఛాన్సెస్ ఉంటాయా అంటే ఆ మేరకు అడ్మిట్ చేసినట్టే, వివాదం ఉంది అనే దాన్ని అడ్మిట్ చేసినట్టుగానే చూడాల్సి వస్తుంది. అయితే అంత డబ్బులు నిజమా కాదా, దానిలో ఏవైనా వీళ్ళకి వేరే అభిప్రాయాలు ఉంటే ఉండవచ్చు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఫాదర్ వచ్చాడంటే విషయం ఏదో ఉంది అనే కదా అర్థం. ఆయన కొంత కన్ఫర్మ్ చేస్తున్నట్టుగానే మాట్లాడాడు కూడా ఆయన సన్నిహితులతో. అవును. మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నాడు. ఈఎంఐ కూడా ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు కాబట్టి లీగల్ డిస్ప్యూట్గా దీన్ని నడపాలనుకుంటున్నారా, లేదు ఈలోపు పోలీసు వాళ్ళు పిలిచి పంచాయతీ ఏమన్నా పెడతారా, పెడితే ఈ డబ్బులు వెనక్కి ఇవ్వమంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఏముంటాయి, వాళ్ళు ఇచ్చినటువంటి నగలు ప్రాపర్టీసు మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసేస్తాం, ఈ నగలు మీరు ఇచ్చిన నగలు మా దగ్గరే ఉన్నాయి, వీటి తీసేసుకొని క్లోజ్ చేసేయండి వ్యవహారం. అంటే సార్ నేను విన్నది ఏంటంటే ట్రాన్సాక్షన్ మొత్తం ఆన్లైన్లోనే జరిగినట్టు తెలుస్తుంది. డబ్బులు పంపిణీ జరిగింది ఆన్లైన్లో, కానీ కొనుగోళ్లు జరిగేగా. నగలు కొనిపెట్టాడండి ఆయన. ఆ నగలు కూడా భారీగానే కొనిపెట్టి ఉండదు. 5 కిలోల నగలు కొన్నారని చెప్పేసి అది భారీ అమౌంటే అవుతుంది కదా కోట్లల్లోనే. సో
బిల్లా కొన్నారు అని అంటున్నారు. అది 3 కోట్లు విలువ చేసే విల్లా అని చెప్పేసి విన్నాము. ఉమ్. ఆ, ఇవన్నీ కలిపితే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో వచ్చిన డబ్బులు ఆ, ఇప్పుడు ఈ విల్లాకి ఆయనకి సంబంధం లేదు అనొచ్చు. ఈవిడ పేరుతో రిజిస్ట్రేషన్ ఉంటే ఉమ్, సంబంధం లేదు, ఆయన కొనలేదు, ఆయన ఇక్కడికి వచ్చాడు, మాతో మాట్లాడాడు, ఉమ్, ఇది నేను ఇచ్చిన డబ్బులతో అని ఇప్పుడు అంటున్నాడు. ఉమ్, కొన్ని నగలు ఇచ్చిన మాట వాస్తవమే, ఉమ్, ఆ నగలు ఉన్నాయి, ఉమ్, కానీ ఆయన చెప్తున్న నెంబర్ కాదు. ఉమ్, ఆన్లైన్లో ఆయన పంపించిన డబ్బులు ఉన్నాయి, ఉమ్. స్టేట్మెంట్స్ త్రూ. ఆ డబ్బులు వచ్చేస్తాం అంటే ఆయన ఏమైనా చేయగలడా? కాబట్టి ఇది పంచాయతీ జరుగుతుంది. ఈ పంచాయతీలో ఎవరు గెలుస్తారు అనేది. అండ్ ఇది మన ఇంకోటి విన్నది ఏంటంటే సార్, అశ్విరెడ్డి వాళ్ళ చెల్లి కూడా ధర్మేంద్ర అనే పర్సన్ దగ్గర నుంచి 50 లక్షలు తీసుకుంది అనేది కూడా విన్నాము. ఇది ఎంతవరకు నిజం సార్? తీసుకొనే ఉంటుందా? పరిచయంలో ఉన్నప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకేసి అడిగి ఉండొచ్చు కదా. అదేమీ తప్పుగా ఆ రోజున ఆయన అనుకోలేదు, ఈవిడ అనుకొని ఉండకపోవచ్చు. అంటే 50 లక్షలు ఆయన పంపించిన దానికి ఏదో ఆధారం ఉండి క్లెయిమ్ చేస్తూ ఉండుంటాడు కదా. ఆధారం అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్, బ్యాంక్ అకౌంట్ నుంచి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాడు. దానికి సంబంధించినటువంటి ఆ ట్రాన్సాక్షన్ జరిగిన దాని తాలూకా డీటెయిల్స్ ఏవో చూపిస్తారు కదా. అది చాలు కదా కేసు బుక్ చేయటానికి. సో అతను తన దగ్గర నుంచి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఈ 9.5లోనే అది కూడా ఉండుండొచ్చు. సో టోటల్గా అన్ని డీటెయిల్స్ ఆయన నేను ఇచ్చాను అన్నదాని వివరాలన్నీ ఆయన రోడ్డు మీద పెడతాడు. రేపు పొద్దున ఆ విల్లాకి సంబంధించి అది ఎవరి పేరుతో ఉన్నా కానీ ఆ టైంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అవతల వాళ్ళతో, బిల్డర్తోనో లేకపోతే వేరే పార్టీతోనో. ఆ జరిగిన ట్రాన్సాక్షన్స్లో ఇతని అకౌంట్లోంచి అతని అకౌంట్కి డబ్బులు వెళ్ళినా అది ఎవిడెన్సే. ఇవన్నీ రోడ్డు మీదకి వస్తాయి. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇవన్నీ పెట్టి క్యాలిక్యులేట్ చేసి పోలీసు వారు ఒక వన్ టైం సెటిల్మెంట్ కార్యక్రమం ఏదో జరుగుతుంది. సో వివాదమే లేదు, ఇవన్నీ కాదు, అనవసరమైన మనస్పర్ధలు, ఇవన్నీ మేమిద్దరం స్టిల్ ప్రేమలోనే ఉన్నాం, అనవసరంగా జరిగిన గొడవ ఇది. సో మేము రేపు ఎల్లుండో పెళ్లి చేసుకుని ఆ విల్లాలో కాపురం చేయబోతున్నాం అన్నా చేయగలిగింది ఏమీ లేదు. ఇంకోటి విన్నది ఏంటంటే సార్, ఈ పన్నాగం పన్నింది అశ్విరెడ్డి అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అట. అంటే బాయ్ ఫ్రెండ్ అని అంటున్నారు కానీ అది కూడా స్పెక్యులేషనే. ఇప్పుడు ఆవిడ రకరకాల ప్రయాణాలు ఉన్నాయి, ఆవిడకి యాంకర్గా ప్రయాణం ఉంది, బిగ్ బాస్ ఫేమ్ ఉంది. బిగ్ బాస్ అనేది అది మామూలు సాధారణమైన వ్యవహారమే. ఆర్జీవితో పెద్ద ఇంటర్వ్యూ ఫేమ్ ఉంది ఆమెకి. ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఆవిడ ప్రయాణం ఒక పద్ధతిలో నడిచింది. ఆ ప్రయాణంలో పరిచయాలు ఉండుంటాయి. ఆ పరిచయాల్లో నుంచి ఒక పరిచయాన్ని తీసుకొచ్చి గ్లోరిఫై చేసి బాయ్ ఫ్రెండ్ అంటున్నారు. ఆ బాయ్ ఫ్రెండ్ అంతకు ముందు ఉండొచ్చు, తర్వాత ట్రావెల్ అయి ఉండొచ్చు. ఈ ప్రయాణంలో కూడా అతని పాత్ర ఉంటే ఉండవచ్చు. 9.5 కోట్లలో ఇతనికి కూడా ఒక 5 కోట్లు ఇచ్చి ఉండొచ్చు, చెప్పలేము, గ్యారంటీలు లేవు. అయితే ఉండొచ్చు కూడా, దేనికి గ్యారంటీలు లేవు జీవితంలో. సో ఏది జరగడానికైనా స్కోప్ అయితే ఉంది. ఇప్పుడు వివాదం అయ్యింది కాబట్టి ఒక పంచాయతీ జరుగుతుంది పోలీసు వారి దగ్గర. ఆ పంచాయతీలో న్యాయబద్ధంగా వాళ్ళు ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు. సెటిల్మెంట్ జరుగుతుంది, ఇలాంటివి జరగకూడదు అని ఆయన లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రావెల్ ఉందిగా, ఆయన నమ్మాడుగా. ఆ నమ్మకం ఈవిడ నటన అంటారు ఇప్పుడు. లేదు, ఈవిడ కూడా సీరియస్గానే ఉండుండొచ్చుగా. అతని అంటే ఈవిడని విలన్గా చూపించడం అనేది కాకుండా అతని వైపు నుంచి కూడా కొంత సినిమా చూడాల్సిన అవసరం ఉందిగా. టోటల్గా భారం ఈవిడ మీద వేసి వారు గొప్పవారు అనక్కర్లేదు. అంటే ఈవిడకి న్యూస్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఈవిడ పేరు పెట్టడం వల్ల వార్తకు వాల్యూ వస్తుంది అన్ని విధాలుగా. పోలీసుల దగ్గర కూడా దానికి వాల్యూ ఎక్కడ వస్తుంది? ఒక ఇన్నోసెంట్ గర్ల్ ఇలా చేసింది అంటే వేరు. ఈ అమ్మాయి ఎంతో కొంత సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీ అనే అమ్మాయి నన్ను మోసం చేసింది అనే దాని తాలూకా ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. సో ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు అతను. అతనికి ఆ ఊహ ఉంది, ఆ వ్యవహారం ఉంది కాబట్టి ఆయన ఏదో శుద్ధపూస అనుకోనక్కర్లేదు.
వీళ్ళిద్దరూ కలిసి జరిపిన ప్రయాణము, ఒకళ్ళ మీద ఒకళ్ళు కల్పించుకున్న నమ్మకాలు, ఆ నమ్మకాలు వమ్ము కావడానికి దారితీసిన పరిస్థితులు, ఈ కేసులు పెట్టుకునేదాకా వచ్చిన సందర్భం, ఈ మధ్యలో వాళ్ళ మధ్య ఉన్న సంభాషణలు జరిగాయా, బ్రేకప్ అనుకున్నారా, ఇవన్నీ కూడా పరిశీలనలోకి తీసుకొచ్చి అప్పుడు ఈ కేసుని ముగించాల్సి ఉంటుంది పోలీసు వారు. ఆల్రెడీ క్రైమ్ అక్కడ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా బయట మీడియా ట్రయల్స్ అక్కర్లేదు. వారు నేరుగా కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తారు. అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత అలాగూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడతారు. సార్ ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఫేమ్ ఉంటే చాలా సార్ జనాలని ఎవరినైనా మోసం చేయొచ్చా? మొన్న రీసెంట్గా మంగళి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి, ఇప్పుడు అశూర్ రెడ్డి, ఏది చూసినా ఎవరు చూసినా కోట్లలో డీలే. ఎట్లా ఫేమ్ ఉంటే మనుషులని జనాలని మోసం చేసేయచ్చా? ఏమండి, అవతలోడు అప్రోచ్ అవుతాడండి, మీకు అది ఏదో మీరు నోన్ ఫేస్ అనే కదా వచ్చేది. వచ్చాడు, ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది ఆ అమ్మాయి మీద, వచ్చాడు, మాట్లాడాడు. ఆ ప్రయాణంలో అతను కొంచెం సౌండ్ పార్టీ అని చెప్పేసి సౌండ్ అని అలా అనటం కాదు, ఆ జర్నీలో ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం ఉందని తెలిసి ఉంటుంది అతనికి. 10 తను కోట్లు చొరవ అతను చెప్తున్న దానిలోనే ఆవిడకి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, పరిష్కరించానని చెప్తున్నాడు. ఆవిడ చెప్పుండొచ్చు, బాధ్యత తీసుకుంటాను నేను అని ఇతను నమ్మకం కలిగించడంలో భాగంగా ఎంటర్ అయి ఉండొచ్చు. అవన్నీ బాగున్న రోజుల్లో బాగానే ఉంటాయి, చెడిన రోజుల్లో అవన్నీ దుర్మార్గాలుగా కనిపిస్తున్నాయి. అవును, అందుకని నేను వారు గొప్పవారు వీరు కాదు, వీరు దుర్మార్గులు అనుకోనక్కర్లా, లేదా వీరు గొప్పవారు వారు దుర్మార్గులు అనుకోనక్కర్లేదు. ఇద్దరికీ ఈక్వల్ షేరే ఉంటుంది అక్కడ. ఇప్పుడు వారి పేరెంట్స్ వీరి పేరెంట్స్ కలిసి కూర్చోవలసిన పరిస్థితి కూడా ఉండింది. ఇప్పుడు కేసు పెట్టింది సత్యనారాయణ గారు, ఆ అమ్మాయి ఫాదర్ వచ్చాడు వైజాగ్ నుంచి. సో వీళ్ళందరూ కలిసి కూర్చుని ఆ నిర్ణయం తీసుకుని సెటిల్ చేస్తారు పోలీసుల దగ్గర, అయిపోతుంది. పెద్ద శిక్షలు పడిపోతాయి, అరెస్టులు జరుగుతాయి, ఏదో జరిగిపోతుంది అని అయితే అనుకోవడం లేదు నేను. ఇది సెటిల్మెంట్ దిశగా నడిచే కేసే.